నందిని దుర్గా ఏది? ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేసి వెళ్ళిపో. నీలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు జాయిన్ అవ్వడానికి. అసలు నీకు పని చేయడం వచ్చా? సార్ మీరు అలా అరవడం బాలేదు సార్. తప్పు చేస్తే చెప్పండి, సరి చేసుకుంటాను. ఉద్యోగం కోసం వచ్చాను, అవమానాలు భరించడానికి కాదు. నాతో వాదించుకు, సాకులు చెప్పుకు, పని చేయడం నేర్చుకో చాలు. సార్ నేను జాయిన్ అయ్యి 3 years అవుతుంది. నా వల్ల గానీ నా వర్క్ వల్ల గానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. సార్ మీరు వచ్చిన 6 months లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ నువ్వు వినటానికే ఉన్నావు. మాటలు తగ్గించి పని మీద ధ్యాస పెట్టు. ఏంటి గొడవ? మీరంటే నేను పడను. సైలెంట్ గా ఉంటే బాగుంటుంది. పని చేయడం జాబ్ కాదని మాట్లాడి చాలా చెప్తావు. ఒక్క నిమిషం ఆగుతారా? మేనేజర్ అంటే అరవటం కాదు, టీమును ముందుకు నడిపించడం. స్టాఫ్ అంటే పని చేసే వాళ్ళు కాదు, బిజినెస్ నిలబెట్టే వాళ్ళు. స్టాఫ్ తప్పు చేస్తే పని నేర్పించు, అంతేగాని నీ కోపాన్ని చూపించుకో. ఆల్రెడీ నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, భేదభావం చూపిస్తున్నావని. అలాంటిది ఏం లేదు మేడం, నేను కరెక్ట్ గానే ఉన్నాను. నాకు అన్ని తెలుసు. గౌరవం ఉన్న చోటే నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉన్న చోటే సక్సెస్ ఉంటుంది. సారీ దుర్గా. ప్రాబ్లం ఉంటే ఇన్ఫార్మ్ చేయటం అలవాటు చేసుకోండి. ఒకరి చేత మాటలు పడటానికి రావట్లేదు.